ఎంత అంటే చావు కోసం ఎదురు చూశాను. అంటే నాకు సర్వికల్ స్పాండిలైటిస్, గ్యాస్ట్రిక్ ట్రబుల్, బ్యాక్ పెయిన్, నీస్ పెయిన్. ఈ సర్వికల్ స్పాండిలైటిస్ వల్ల ఇంతవరకు కూడా నాకు బట్టని ఎట్లాగా గట్టిగా మెలిపెట్టేస్తే ఎట్లా ఉంటుందో అంత బాధ అన్నమాట. ఇక్కడ మెడ కింద, అంటే ఇది ఇక్కడ నుంచి వస్తుంది కదా పెయిన్, ఈ మెడ కింద ఈ నరాలు కూడా ఇట్లాగా బిగించేసినట్లేనా. నేను ఏ పని చేసుకోలేకపోయేదాన్ని, నా పనులు నేనే చేసుకోలేకపోయేదాన్ని, నిద్ర కూడా పట్టేది కాదు. ఈ గ్యాస్ పెయిన్ అనేది నరకం చూస్తారని చెప్పాను కదా, లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ బ్యాక్ ఒకేసారి వచ్చేసేది. అది ఎనీ టైం ఇంకా దాని ఇష్టం అని. 10 years ఫేస్ చేస్తాను నేను. అందరూ అనేవారు ఇది క్రానిక్ అయిపోయింది నీకు ఈ జబ్బు అనేవారు అనమాట. తలగళ్ళు ఇట్లా పేర్చుకొని వాటికి జారబడి అట్లా కుంపాట్లు పడేదాన్ని, ఎప్పుడు తెల్లారుతుందని. ఎందుకంటే ఈ బాధ భరించలేక ఇప్పటికే డైలీ రెగ్యులర్ గా నేను ఏ ఒక్క రోజు కూడా గ్యాప్ ఇవ్వకుండా నేను మెడిసిన్ వాడుతూనే ఉన్నాను, ఇంగ్లీష్ మెడిసిన్. మధ్యలో మరలా ఒక 2 years ఆయుర్వేద హోమియో వాడాను. వాడినప్పుడే తప్ప నాకు మరలా తర్వాత కంటిన్యూగా మంచి రిజల్ట్ ఇవ్వడం అనేది జరగలేదు. నాకు డాక్టర్లు ఏం చెప్పారంటే మీరు ఇంక మెడిసిన్ మానేయాలండి అన్నారు. నాకు 4 times ECG కూడా తీశారు. తర్వాత ఇంకా నాకే విసుగొచ్చి చెప్పడం మానేశాను. ఇంకా ఇంట్లో మా వారికి కూడా ఎంత పెయిన్ వస్తుంది అనేది నాకే తెలుసు. కంటిలో నుండి నీటి చుక్క రానిచ్చేదాన్ని కాదు, నోట్లో నుండి సౌండ్ కూడా వచ్చేది కాదు. సైలెంట్ గా కుర్చీ మీద స్టూల్ మీద కూర్చుండిపోయి నా దగ్గర ఉన్నటువంటి గ్యాస్ట్రిక్ ట్రబుల్ కి టాబ్లెట్సే కాదు, క్యాప్సూల్సే కాదు, ఇంజెక్షన్లే కాదు, చాలా వాడాను. అవి వేసేసుకొని హార్ట్ లో నాకు క్లాట్స్ వచ్చాయని కూడా చెప్పారు అప్పట్లో. ఆ హార్ట్ కి సంబంధించిన టాబ్లెట్స్ వేసేసుకొని, ఆ పెయిన్ వస్తుంది మళ్ళీ పెయిన్ కిల్లర్ వేసేసుకొని, ఇట్లా ఆక్యుప్రెషర్ చేసుకుంటూ దేవుని తలుచుకుంటూ సైలెంట్ కూర్చుండిపోయేదాన్ని అంట. ఇంకా ఏమనుకునేదాన్ని అంటే, నేను ఇప్పుడు ఏమైనా అయితే మా అమ్మాయి పెద్దమ్మాయి హైదరాబాద్, చిన్నమ్మాయి భీమవరం. మేము భీమవరం వెళ్ళాం, మొన్న రాత్రి వచ్చాము భీమవరం. ఈ అమ్మాయి దగ్గర ఉంది కాబట్టి వచ్చేస్తుంది త్వరగా. పెద్దమ్మాయి రావడానికి న్యూస్ అంది, తను బయలుదేరేటప్పుడు 1 గంట టైం తీసుకుంటుంది. అక్కడ రావడానికి 2 గంటలు పడతాయి, నన్ను ఈ టైంకి తీసుకెళ్తారు బయటికి అనుకునేదాన్ని. ఇంక అట్లా ఆక్యుప్రెషర్ చేసుకుంటూ సరే దేవుడా నేను రెడీ. మేము ఎర్లీ అవర్స్ 5 o'clock నమాజ్ చేసుకుంటామండి. ఆ నమాజ్ లో ఏంటంటే ఈ బ్రహ్మీ ముహూర్తంలో దేవతలు తిరుగుతూ ఉంటారు, మనం కోరుకున్న కోరికలు నెరవేరుతాయి అని అంటూ ఉంటారు. ఆ నమాజ్ లో ఏడ్చి ఎన్నోసార్లు నేను ఇప్పుడు రెడీ వచ్చేయడానికి భగవంతులను తీసుకెళ్తే అని అనుకున్న రోజులు చాలా ఉన్నాయి. చాలా ట్రబుల్ ఫేస్ చేశాను. ఎప్పుడైనా ఆనందంగా నేను ఎదురు చూశాను జాబ్ కోసం. చావు అంటే భయపడలేదు, నేను ఆనందంగా ఎదురు చూశాను. 2 బెల్ట్లు వాడేదాన్ని మెడకి. లేచి లేవగానే పనులు చేసుకోవడానికి ఒక బెల్ట్, నెక్స్ట్ స్నానం చేసి స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇంకొక బెల్ట్, చేయి లాగేసేది కదా ఇక్కడ ఒక బెల్ట్, మెడానికి ఒక బెల్ట్ ఉండేది. ఇది నా పరిస్థితి. పిల్లలు అడిగేవారు చేతికి బెల్ట్ ఏంటి మేడం అంటే, చేయి నొప్పి వస్తుందమ్మా అనేదాన్ని. అంతే. ఎంతగా లాగుతుందనేది నాకే తెలుసు. కనీసం బోర్డు మీద ఇట్లాగా నేను తల ఎత్తి రాయలేకపోయేదాన్ని. టీచింగ్ ఫీల్డ్ రాయాలి తప్పదు, అట్లనే రాసేదాన్ని అన్న. బాధలే, మెడిసినే, డ్యూటీ. ఎప్పుడు నేను రెస్ట్ తీసుకుని ఇంట్లో ఉండాల, అయిపోతాను దారిలో అయినా సరే. ఆటో ఎక్కేదాన్ని, పెయిన్ వచ్చేస్తూ ఉండేది అనుకునేదాన్ని. ఇప్పుడు ఏమన్నా అయిపోతే ఏంటి, లాస్ట్ కాల్ ఉంటుందిలే చెప్తారు అనుకునేదాన్ని. ఇది నా పరిస్థితి. డాక్టర్లు స్కూల్కి కూడా వచ్చేవారు నాకు ట్రీట్మెంట్ చేయడానికి. మా స్టాఫ్ అందరూ చూశారు నా లైఫ్ అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది. మరి ఐఎంసి నాకు పునర్జన్మని ప్రసాదించింది. ఇది చెప్పడానికి వస్తే నాకు ఇంత వాల్యుబుల్ది, ఇంత ఎక్సలెంట్ ప్రోడక్ట్స్ గురించి నాకు చెప్పడానికి వస్తే మా మేనల్లుడి ద్వారా, అడప సత్యనారాయణ గారి ద్వారా, విశ్వనాథం గారు ఎవరో నాకు తెలియదు అంట. విశ్వనాథం గారు అంబాజీపేట రావడం జరిగింది. ఎప్పుడు ఎన్నింటికి అంటే నైట్ 8:30 అప్పుడు టైం. వస్తే ముందే తను మా మేనల్లుడు
ఇట్లాగా వస్తాము అది అంటే ఏం వద్దు అని చెప్పేశాను నేను. ఎందుకు అంటే నాకు ఇంకా మెడిసిన్ వాడి వాడి విరక్తి వచ్చేసింది. వాళ్ళు ఏమన్నారంటే అది కిమ్స్ హాస్పిటల్ అమలాపురంలో 5 మెంబర్స్ కూర్చున్నారు డాక్టర్స్. నాతోటి ఏమన్నారంటే, మేడం మీరు 10 years గా మెడిసిన్ వాడుతున్నారు, ఇంక మెడిసిన్ వాడొద్దు అన్నారు. మెడిసిన్ వాడుతుంటేనే ఇట్లాగుంది, ఎప్పుడో అన్నట్టుగా ఉంది, మెడిసిన్ వాడొద్దు అంటున్నారు మీరు, మరి ఎలాగండి అనుకుని ఇంకా నా సినిమా అయిపోయింది అనుకున్నాను. వాళ్ళు ఏమన్నారంటే, మీరు మెడిసిన్ వాడడం మానకపోతే మీకు కడుపులో క్యాన్సర్ వస్తుందన్నాను. ఇంకా అయిపోయింది అనుకున్నాను. అది 2020 జనవరిలో బిగినింగ్ లో వాళ్ళు చెప్పారు, ఎండింగ్ లో సార్ వాళ్ళు వచ్చారు మా దగ్గరికి. అయితే ఇంకా నాకు విరక్తి వచ్చేసింది జీవితం మీద. అప్పటికే ట్రాన్స్ లో ఉన్నట్టే నేను. ఇంకా వస్తే నేను మా మేనల్లుడు ఏం చెప్పాడంటే, అత్తయ్య ఎక్కడున్నారు అంటే, అంబాజీపేటలో ఉన్నాను అన్నాను. నేను మీ ఇంటికి వచ్చాను, మీరు లేరు ఇంటి దగ్గర అన్నాడు. ఆ పక్కనే మా అన్నయ్య వాళ్ళ ఇల్లు ఉంది, పోలీస్ స్టేషన్ తర్వాత. అక్కడున్నామంటే సరే వస్తున్నాను అన్నాడు. వాడు అక్కడే వస్తున్నాడు అనుకున్నాను నేను. వచ్చి తలుపు కొట్టాడు. తలుపు కొడితే నేను తలుపు తీశాను. తీసేటప్పటికి సారు అందరూ కనపడుతున్నారు. అమ్మ అందరినీ ఇచ్చుకుని వచ్చేసాడు వీడు పక్కనే అని చెప్పి అనుకుని ఇంకా రిజెక్ట్ చేసేసాను నేను. నిజం చెప్తున్నాను, సభాముఖంగా చెప్తున్నాను, రిజెక్ట్ చేసేసాను. సార్ వాళ్ళని అలో చేయడానికి కూడా నేను ఇష్టపడలేదు. తర్వాత రమ్మని కూర్చోమన్నాను. నేను విననంటే వినని చెప్పాను. అసలు నాకు ఇష్టం లేదు వినడం, నేను విననన్నాను. విశ్వనాథం గారు ఏమన్నారంటే, అట్లా కాదండి, ఒకసారి వినండి, ఒకసారి డెమో చూడండి, 1 నెల వాడి చూడండి, మీకు నచ్చితే కంటిన్యూ చేద్దరు కానీ లేకపోతే వదిలేద్దరు కానీ అన్న. ఆ వినడానికి కూడా నేను చాలాసేపు నేను ఇంట్రెస్ట్ చూపించలేదండి. ఇంకా ఆయన 2-3 సార్లు చెప్పేటప్పటికి అయిష్టంగా చైర్ లో ఒక పక్కకి తిరిగి కూర్చున్నాను. ఎప్పుడు లేచి వెళ్ళిపోదావా అన్నట్టుగా. ఫస్ట్ అలోవెరా డెమో చేశారు సార్. ఆ డెమో చూసేటప్పటికి నిజంగా నేను ఒక అద్భుతాన్ని చూసినటువంటి ఫీలింగ్ వచ్చింది నాకు. వచ్చి ఈ ప్రోడక్ట్ లో చాలా దమ్ముంది అనిపించి, సార్ చెప్తూ ఉన్నారు, ఆ ప్రోడక్ట్ చేతిలో తీసుకుని WHO ఇవన్నీ చూశాను. పవర్ ఉంది ప్రోడక్ట్ లో, వాడి చూద్దాం. 10 సంవత్సరాలు వాడాను, ఏమీ రిజల్ట్ లేదు, సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయి, ఇది వాడి చూద్దాం, 1 నెల అంటున్నారు కదా, వాడి చూద్దాం ఏం పోయి అని చెప్పి తీసుకున్నాను. తీసుకుని వాడాను. నా తత్వానికి అంటే ఆయుర్వేదం అనేది వాత కఫ పిట్ట వీటి మీద పనిచేస్తుంది కదా. మన బాడీ కూడా వీటిని వీటి మీద బేస్ అయ్యి పుట్టిస్తాడు భగవంతుడు. అంటే ఈ 3 ఉంటాయి ప్రతి బాడీలో. అది ఎవరి తత్వాన్ని అనుసరించి వాళ్ళకి రిజల్ట్ ఇస్తుంది. అది ఎర్లీగానా లేట్గా అనేది వాళ్ళ తత్వాన్ని బేస్ అయి ఉంటుంది. వాళ్ళు ఎవరికో తగ్గింది, నాకు కూడా ఆ టైంకి తగ్గలేదు అంటే వాళ్ళకి ఏదో తిన్నారు, వాళ్ళకి ఒక రకంగా అనిపించవచ్చు ఆ టేస్ట్, ఇంకొకరికి ఇంకో రకంగా అనిపించవచ్చు. అట్లాగే ఇది కూడా. అంతేగాని ఎదుటి వాళ్ళని కంపేర్ చేసేసుకొని వాడని వాళ్ళు చెప్తున్న మాటలు వినేసి అట్లాగా డెసిషన్స్ తీసుకోకూడదు ఫ్రెండ్స్. నేను వాడాను. వాడిన 4 రోజులకే నాకు తల కూడా తిరుగుతూ ఉండేది, అది కంట్రోల్ అయిపోయింది. అది అర్థమైంది నాకు. తర్వాత వారం రోజులకి ఇది రిజల్ట్ ఇచ్చేసింది. శుభ్రంగా పడుకొని నిద్రపోతున్నాను నేను. నిద్ర ఉండేది కాదు నాకు. వారం రోజులకి మా వారు అన్నారు, ఎందుకంటే మా వారికి కూడా నిద్ర ఉండేది కదా నా వల్ల. ఈయన లాగేస్తుంటే నేను మర్దన చేసుకుని ఆయిల్స్ నెక్స్ట్ స్ప్రేలు ఇవన్నీ వీటితోటి ఆయింట్మెంట్స్ తో మర్దన చేసుకుని నాకు చేతులు లాగేసి మా వారిని చేయమనేదాన్ని. ఆయనకు కూడా నిద్ర ఉండేది కాదు. ఆయనకి స్ట్రైక్ అయింది, ఏంటి నువ్వు నొప్పి అండం లేదేంటి వారం రోజులుగా అన్నారు. నిజమే కదా, వారం రోజులు వాడుతున్నాను, ఏ నొప్పులు లేవు, శుభ్రంగా నిద్రపోతున్నాను, నేను మంచి హాయిగా నిద్ర పట్టేస్తుంది, చాలా మంచి ప్రోడక్ట్స్ ఇవి అని చెప్పి నేను వాడడం మొదలు పెట్టాను. సార్ 3 months వాడమన్నారు, వాడేశాను. ఇంకా లాస్ట్కి వచ్చేటప్పటికి ఒక మాట అడిగాను, నేను 10 సంవత్సరాల నుంచి లాక్కుంటున్నాను కదండి, ఇంకో 3 months వాడేయచ్చా, ఏమన్నా ప్రాబ్లమా అన్నారు. నో ప్రాబ్లం, వాడేయండి అని. మరి నాకు ఇన్ని రకాల జబ్బులు వచ్చేసి నాకు క్యాన్సర్ వచ్చేస్తుంది అని ఎందుకు చెప్పారు వాళ్ళు ఇంగ్లీష్ డాక్టర్లు? వాళ్ళ నోటితో వాళ్ళే చెప్పారు వాడొద్దని, మానేయమని. క్యాన్సర్ వస్తుందని కూడా చెప్పారు. ఎందుకని? బయట అలోపతి మెడిసిన్ లో కంపల్సరీ కెమికల్ ఉండి తీరుతుంది, కెమికల్ లేకుండా అది తయారవ్వదు. ఇది తెలుసుకోవాలి ప్రతి ఒక్కళ్ళు కూడా, తెలుసుకోవాలి, తెలియచేయాలి కూడా తెలియని వాళ్ళు. ఎందుకంటే ఊరికి వేలకు వేలు లక్షలకు లక్షలు పోసేస్తున్నారు. వెళ్ళగానే టెస్ట్లు ఎవరు చేయి చూసి వైద్యం చేయట్లేదు కదండి. మరి అటువంటి దానికి గ్రాడ్యువల్ గా స్వస్తి చెప్పేయండి. స్వస్తి చెప్పి ఇందులో స్టాండర్డ్ అయిపోండి.
స్టాండర్డ్స్ ఉన్న కంపెనీ. ఈ ప్రోడక్ట్ కూడా స్టాండర్డ్స్ ఉన్న ప్రోడక్ట్ ఇది. ఇంకొకటి, మా నాన్నగారు, మాది మదర్ వాళ్ళది బండార్లంక అండి. మా నాన్నగారు బండార్లంకకి మొట్టమొదటి ఆయుర్వేద డాక్టర్ అండి ఆయన, మా నాన్నగారు వచ్చి. అట్లానే మా మామగారు కూడా ఆయుర్వేదం డాక్టర్, వైద్యం చేసేవారు. అట్లనే మా చిన్నాన్నగారు గవర్నమెంట్ ఆయుర్వేదం డాక్టర్ గారు. వీళ్ళు ఉన్నప్పుడు మా చిన్నాన్నగారు అబ్బాయి కూడా ఆయుర్వేదం వైద్యం చేశారు. వీళ్ళు ఎవ్వరు లేరు, ఇప్పుడు నేను చెప్పిన వీళ్ళు ఎవరు లేరు. వీళ్ళు ఉండగా నాకు ఈ ఆయుర్వేదం యొక్క వాల్యూ నాకు తెలియలేదు. కొన్ని విషయాలు నాకు తెలుసు, కొన్ని ప్రోడక్ట్స్ గురించి తెలుసు, కానీ వాళ్ళ దగ్గర నేను నాలెడ్జ్ తీసుకోలేదు. నా బ్యాడ్ లక్ అన్నమాట. ఇప్పుడు అంటే నేను ఆరోగ్యంగా ఉన్నంత వరకు నాకు ఆరోగ్యం యొక్క విలువ తెలియలేదు. అనారోగ్యం అయిన తర్వాత నాకు ఆరోగ్యం యొక్క విలువ తెలిసింది. తీసుకెళ్ళిపో భగవంతుడా అంటే ఐఎంసి ద్వారా తిరిగి పునర్జన్మనిచ్చాడు నాకు భగవంతుడు. ఇప్పుడు చనిపోవాలన్న థాటే లేదు, నాకు చనిపోవాలన్న థాటే లేదు. ఓకే అండి, టైం అవుతుంది. నేను ఇందులోకి వచ్చి ఇవి వాడుతూ నాకు అనిపించింది, నాకు ఇంత చక్కటి రిజల్ట్ ఇచ్చింది. నేను రెండే చెప్పాను విశ్వనాథన్ గారికి నా ప్రాబ్లమ్స్ ఏంటి చెప్పాను. సర్వికల్ స్పాండిలైటిస్, గ్యాస్ట్రిక్ ట్రబుల్ చెప్పాను. నాకు 7 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అరికాల్లో ఆనికైతే సహా 7 ప్రాబ్లమ్స్ ఉంటే ఇవేం చెప్పలేదు. నేను ఈ రెండిటికి వాడితే నాకు 7 ప్రాబ్లమ్స్ క్యూర్ అయ్యాయి. మరి బయట అలోపతి వాడితే, ఒకటి వాడితే 4 రకాల ఆఫర్గా వస్తాయి. 1+4, 1+10 అన్నట్టు. బయట లేదు అంత ఆఫర్. ఇందులో ఉన్న ఆఫర్, ఈ అలోపతి మెడిసిన్ లో ఉన్న ఆఫర్ బయట ఎక్కడ లేదు. ఇది గమనించాలి ఫ్రెండ్స్. మనం ఎంత విషవలయంలోకి కూరుకుపోతున్నాము అనేది ఒకసారి అందరూ కూడా ఆలోచించుకోవాలి. ఆలోచించుకుని అడుగు వేయాలి. నేను ఇది బిజినెస్ కోసం చెప్పడం లేదు, నేను ఆరోగ్యం కోసం చెప్తున్నా. ఈ ప్రోడక్ట్స్ గురించి నేను చెప్పింది బిజినెస్ కోసం చెప్పలేదు. అందుకే నేను దీని కాస్ట్ కూడా నేను చెప్పలేదు. మీ అప్లైని అడిగి తెలుసుకోండి ఎంత కాస్ట్, ఎన్ని బీబీలు వస్తాయి అని. నేను ఆరోగ్యం కోసం చెప్పాను మీకు. ఇట్లా 10 మందిని మనం ఆరోగ్యవంతులను చేస్తే మనకి ఎంతో పుణ్యం కదా, మన ఫ్యామిలీ పుణ్యం కదా. వాళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి, వాళ్ళు పొగిడిస్తూ ఉండక్కర్లా. ఆ బ్లెస్సింగ్స్ దేవుడిస్తాడు మనకి. ఇది అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్, నేను ఇందులో ఈ ప్రోడక్ట్స్ వాడిన తర్వాత రిజల్ట్ చూసి అమెరికాయే కాదు, నేను చాలా చోట్లకి పంపించడం జరిగింది. ఎక్సలెంట్ రిజల్ట్స్ వచ్చాయి. నేనే సార్ దగ్గరికి వెళ్ళి ఈ ప్రోడక్ట్స్ ఇట్లాంటివి కదా అని చెప్పి నేనే ప్లాన్ చెప్పని అడిగాను విశ్వనాథన్ గారు. ఎందుకంటే నేను గోవిందాచార్యులు గారి గురించి చెప్పాను. నాకు నెట్వర్క్ ఐడియా ఉంది, 2000 నుండి ఐడియా ఉంది. అయితే ఇది చాలా మంచిది, బిజినెస్ కూడా చేసుకోవచ్చు అని నాకు అనిపించింది. ఎందుకంటే ఇంతకుముందు స్టెప్ వేసి ఉన్నాను కాబట్టి. సార్ దగ్గరికి వెళ్ళి నాకు ప్లాన్ చెప్పండి సార్ అని అడిగాను. అయితే నేను సింగిల్ అనమాట, ఎవరు లేరు ఆ టైం. నన్ను సింగిల్ గానే కూర్చోబెట్టి ఆయన ప్లాన్ చెప్పడం జరిగింది. నాకు బాగా అర్థమయ్యి చాలా బాగుంది. ఇది చాలా ఇన్కమ్ తెచ్చుకోవచ్చు. బయట ఎంత కష్టపడినా అంత ఇన్కమ్ లేదు, టెన్షన్ లేదు, ఏం లేదు. కానీ ఇందులో అన్నీ ఉన్నాయి. మెయిన్ సెక్యూరిటీ. ఇంత సెక్యూరిటీ ఎవరిస్తున్నారండి? ఇంత సెక్యూరిటీ మనం ఏమైనా పెట్టుబడి పెట్టేస్తున్నామా? ఇందులో వేలకు వేలు, లక్షలకు లక్షలు పెట్టేస్తున్నామా? పెడితే స్ట్రెస్సే కదా. ఇందాక చెప్పాను కదా, స్ట్రెస్ అవ్వే టాబ్లెట్ గురించి. ఉద్యోగం చేస్తున్న స్ట్రెస్సే కదా. నేను ఇప్పుడు స్కూల్ నడుపుతున్నాను. పిల్లల వల్ల సమస్యలు వస్తాయి, పేరెంట్స్ వల్ల వస్తాయి, అట్లానే టీచర్స్ వల్ల వస్తాయి, గవర్నమెంట్ వల్ల కూడా వస్తాయి సమస్య. ఇన్ని రకాల సమస్యలు ఉంటాయి స్కూల్ అంటే. టీచర్ అయితే ఆ సబ్జెక్ట్ వరకు, ఆ పిల్లల వరకు చూసుకుని దులిపేసుకుని వెళ్ళిపోవచ్చు. బట్ ఇక్కడ మేనేజ్మెంట్ కందిరీగా తొట్టలాగా ఉంటుంది బ్రెయిన్ అంతా. అన్ని సమస్యల్లో నేను అర్థం చేసుకున్నాను. ఇది కూడా చేసుకుంటే బాగుంటుంది దీంతో పాటు. ఏమో అది ఎంతకాలం చేయగలమో తెలియదు. ఈ స్ట్రెస్ ని భరించగలమో లేదో కూడా తెలియదు. నేను ఎంత స్ట్రెస్ అయినా కూడా సాఫ్ట్ గానే వెళ్ళిపోతూ ఉంటాను. నేను మెడిటేషన్ చేసుకుంటాను. దేనికి కూడా నేను అంటే ఎక్కువగా వాళ్ళ మీద ఇదైపోవడం, కాపాడుకోవడం ఏం చేయను. 16 years గా కూడా మా స్కూల్లో చదవడం అంటున్నాను. నేను పనిచేస్తున్న స్టాఫ్ ఉన్నారు, హ్యాట్స్ ఆఫ్ అండి వాళ్ళకి.
థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఈ సభాముఖంగా. వాళ్ళు కనుక ఈ జూమ్ లో ఇన్వాల్వ్ అయి ఉంటే వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ అండి. చాలా చక్కగా కష్టపడతాను. అట్లాగే నేను ఈ ఐఎంసీలో కూడా కష్టపడాలి అనుకుని వచ్చాను నేను. ఎందుకంటే ఇందులో ఈ లైఫ్ స్టైలే డిఫరెంట్ అండి. ఆరోగ్యము, ఆదాయం, ఈ రెండింటితో కూడిందే ఆనందం. ఇదంతా మన ఫ్యామిలీకి ఇవ్వచ్చు, ఆనందంగా ఉండొచ్చు మనం. నేను రోజు కోరుకుంటాను ఎప్పుడు చైర్మన్ స్టార్ అవుతాను, నాకు మంచి టీంని ప్రసాదించి భగవంతుడు, నాలో ఉన్నటువంటి ఈ లేజినెస్ ఏమన్నాడు దాన్ని తొలగించి, అట్లాగనే అందరిలో ఉన్న లేజినెస్ తొలగించి. మెయిన్ లేజియే అన్నిటికీ మూలం అండి. చదువు మట్టుబడును సంస్కృతి చెడిపోవు, గౌరవంబు ఓవు కాన సోమరితనము కన్నా హీనగుణము కలదే అని పద్యం ఉంది, తెలుగు పద్యం. ఇది నేను పదే పదే గుర్తు చేసుకుంటాను. నేను ఒకవేళ ఫాలో అప్ మా టీంకి కొంచెం లేట్ అయితే కారణం ఏంటంటే నా బిజీ షెడ్యూల్. అందరూ కూడా దీంట్లో మంచి పొజిషన్ కి వెళ్ళొచ్చు, టాప్ పొజిషన్ కి వెళ్ళొచ్చు, మామూలు పొజిషన్ కి కాదు. ఎందుకు అంటే ఇక్కడ లైవ్ ఎగ్జాంపుల్స్ ఉన్నారు మన కళ్ళ ముందు, లైవ్ ఎగ్జాంపుల్స్ ఉన్నారు. ఏదో కాకమ్మ కథలు, ఏవో గాలిలో మాటలు ఏం చెప్పట్లేదు కదా ఎవరును. మన ఎదిగినటువంటి లీడర్స్ ఉన్నారు మన ఎదురుగుండా. మనం పెద్ద మీటింగ్కి వెళితే, ఢిల్లీ వెళ్ళాం అనుకోండి, అక్కడ ఇంకా మొత్తం ఎంటైర్ ఇండియాలో ఎంత టాపర్స్ ఉన్నారు అనేది మనకి తెలుస్తుంది. నేను అట్లా క్లారిటీ తీసుకున్నాను. ఏంటంటే అదేంటి 7 జనరేషన్స్ ఇక్కడ లైఫ్ ఉంది, ఇన్కమ్ ఉంది. ఇన్కమ్ ఉందంటే లైఫ్ ఉన్నట్టే కదా, నో ప్రాబ్లం, హ్యాపీ. హెల్త్ పరంగా హ్యాపీ, వెల్త్ పరంగా కూడా హ్యాపీ. ఇంకా మనతోటి పోదు ఇది. వేరే ఏదన్నా ఉద్యోగం ఉంటే మనతో ఆగిపోయాయి ఇంకంతే, మన ఇంట్లో వాళ్ళకి ఎవరికి రాదు. అట్లా కాకుండా తరతరాలుగా 7 తరాల వరకు కూడా ఇది వర్తిస్తుంది. ఇంకా చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు, తర్వాత వాళ్ళు కూడా అన్నది ఇందులో ఉంది కదా. ఒకటి మాత్రం నేను డౌట్ పడేదాన్ని, ఏంటి అంటే ఇదే 7 జనరేషన్స్ కి వస్తుంది ఇన్కమ్ అని చెప్తూ ఉండేవారు మీటింగ్స్. ఇది ఇలాగే చెప్తారులే, అబద్ధం అనుకునేదాన్ని నిజంగా. అంటే ఎంకరేజ్ చేయడం కోసం చెప్తున్నారు అనుకునేదాన్ని. బట్ ఫస్ట్ టైం నేను ఢిల్లీ మీటింగ్కి వెళ్ళినప్పుడు, ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగింది మీటింగ్. ఆ మీటింగ్కి వెళ్ళినప్పుడు ఇట్లాగా విత్ జనరేషన్ టుగెదర్ మీ ఇన్కమ్ తీసుకుంటున్న వాళ్ళు స్టేజ్ మీదకి రమ్మంటే 6 మెంబర్స్ వెళ్ళారు. అందులో ఒక అమ్మాయి డిగ్రీ చదువుతుంది. ఆ అమ్మాయికి తండ్రి లేడు, చనిపోయారట ఆయన ఐఎంసీలో చేస్తూ. ఆయన చనిపోయిన నాటికి ఎంతైతే వస్తుందో ఇన్కమ్, అది ఆ ఫ్యామిలీకి ఇస్తుంది కంపెనీ. నేను దాని ద్వారానే, ఆ ఇన్కమ్ ద్వారా నేను చదువుకుంటున్నాను, మా ఫ్యామిలీ చక్కగా లీడ్ అవుతుందని చెప్పుకొచ్చింది అమ్మాయి. ఇంకొక ఆమె విడో, ఆమెకి భర్త చనిపోయారు, ఆయన కూడా ఐఎంసీలో చేస్తూనే చనిపోయారు. ఇది ఏదో స్టార్టింగ్ లో జాయిన్ అయ్యి ఏదో అయితే నాకు ఇవ్వలేదు ఐఎంసీ కంపెనీ అనకూడదు ఫ్రెండ్స్. సర్టన్ క్యాడర్ వచ్చేయాలి. కంపెనీ యొక్క ఐడెంటిఫికేషన్, అంటే ఐడెంటిఫికేషన్ తీసుకోవాలి, వాళ్ళ దృష్టిలో పడాలన్నమాట. దృష్టిలో పడాలంటే సర్టన్ క్యాడర్ కి మనం రావాలి. అలాగే ఆవిడ భర్త అట్లానే సర్టన్ క్యాడర్ లో ఉండగానే చనిపోయారు. వాళ్ళకు కూడా ప్రతి నెల ఐఎంసీ ఇన్కమ్ ఇస్తుంది, అది చెప్పుకొచ్చారు ఆవిడ. అట్లానే మిగిలిన వాళ్ళు జెంట్స్ పెద్దవాళ్ళే, వాళ్ళు కూడా ఇందులో చేస్తున్నారు. వాళ్ళ ఫాదర్ వాళ్ళవి కూడా అదే ఆ ఇన్కమ్ కూడా ఇస్తూ వీళ్ళకు కూడా ఇస్తుంది. చూడండి, ఏ కంపెనీలో చేస్తే ఏమైనా అయితే ముందు బయటికి పంపించేస్తారు. చచ్చిపోవడమే కాదు, అక్కడ ఏ కాలు చేయదైనా కూడా పంపించేస్తారు, బయట పట్టించుకోరు. బట్ మరి కంపెనీ ఒక తల్లిలాగా బిడ్డకి ఏమైనా అనారోగ్యం అయితే తల్లి వదిలేసుకుంటుందండి, వదలదు కదా. కష్టమైన నష్టమైన భరిస్తుంది, కాపాడుకుంటూ ఉంటుంది, కళ్ళలో పెట్టుకుని చూసుకుంటుంది ఆ బిడ్డని. అట్లానే మన ఐఎంసీ కంపెనీ కూడా ఈ సత్యన్ భాటియా గారు, అశోక్ భాటియా గారు స్థాపించినటువంటి ఈ ఫౌండర్స్ కి 100,000,000 వందనాలు. ఎంతమందికి లైఫ్ ఇస్తుందో ఈ కంపెనీ. ఈ ఒక్క పాయింట్ ను అర్థం చేసుకుంటే ఈ కంపెనీని విడిచిపెట్టి ఎవరు వెళ్ళరండి బయట. దీన్ని మైండ్ లో పెట్టుకోవాలి. మీరందరూ కూడా బిగినింగ్ లో ఏ ఆలోచనతో ఇందులోకి అడుగు పెట్టారో సాధించే వరకు అదే ఆలోచన ఉండాలండి. నిద్రపోతున్నా, మెలకుగా ఉన్నా అదే ఆలోచనతో ఉండాలి. ఆ ఆలోచనే ముందుకు నడిపిస్తుంది. ఆలోచిస్తూ కూర్చుంటే అయిపోతుందా అనుకుంటారేమో, ఆలోచన
అది బర్నింగ్ డిజైర్, దాన్ని రగులుతుండడం అంటారు, దాన్ని బర్న్ అవుతూ ఉండాలి. ఆ బర్న్ అయితే ఏమవుతుంది, లావా బర్న్ అయ్యి లోపల అట్లా అట్లా ఉడికి ఒకేసారి బయటకు వస్తుంది. అట్లానే మీరు కూడా ఒక వల్కెనో లాగా అంతలాగా మీరు వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోవారు. లావా మనసు బయటకు వచ్చింది అనుకోండి, ఎట్లా ఫ్లో అవుతుంది? అది ఆగి 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 జర్కలు ఇచ్చుకుంటూ ఫ్లో అవుతుందా? నో ఫ్రెండ్స్, ఒక ఫ్లో అది ఇంకా ఆగదన్నమాట. ఎత్తి నుండి వాటర్ ఫాల్ ఎట్లా పడుతుంటే ఎట్లా వెళ్ళిపోతుందో అట్లా వెళ్ళిపోతుంది. అదే యాటిట్యూడ్ తో ఉండాలి. నా యాటిట్యూడ్ అదే. ఎవరు ఉన్నారు ఎవరు లేరు ఇది నేను ఆలోచించను. నేనున్నానా లేదా, నేను నిలబడ్డానా లేదా, ఇదే నేను ఆలోచిస్తాను. కాబట్టి ఫ్రెండ్స్, వెనకడుగు వెయ్యొద్దే ఎవరు. మరీ చెబుతున్నాను, ఆరోగ్యాన్ని కాపాడుకోండి, ఆదాయాన్ని ఇవ్వండి. మనకి రోల్ మోడల్ ఉన్నారు అఖ్తర్ ఖాన్ వాలా గారు, ఆయన చూడండి. అట్లనే ప్రేమ్ సార్ ఉన్నారు, ఆయన చూడండి. ఏ స్టేజ్ నుండి ఏ స్టేజ్కి వెళ్ళారు, ఎంత పూర్ స్టేజ్ నుండి ఎంత రిచ్ స్టేజ్కి వెళ్ళారు. రాయల్టీగా బ్రతుకుతున్నారు. అది మనం కూడా లీడ్ చేయొచ్చు. మరి ఈ రోజు నాకు ఈ జూమ్ లో మాట్లాడే అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి, ఇంతసేపు మరి నన్ను భరించారు మీరు. మీ అందరికీ కూడా పేరు పేరున నమస్సుమాంజలి తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. సూపర్ మేడం, సూపర్, ఎక్స్ట్రాడినరీ సెషన్. నాకు చాలా ఇష్టమైన కొటేషన్స్ లో ఒక అద్భుతమైన కొటేషన్ ఏంటంటే, ఎక్స్క్యూజ్ గా ఉండడం ఎవరైనా చేస్తారు, ఎగ్జాంపుల్ గా ఉండడం కొంతమందికి మాత్రమే సాధ్యం. ఈ కొటేషన్ నాకు చాలా చాలా ఇష్టం. దానికి మీరు ఈ రోజు చెప్పిన సెషన్ యాప్ట్ అన్నమాట. సో చాలా మంది మన యొక్క సక్సెస్ ని ఎదుటి వాళ్ళకి పంచితే, మన యొక్క ఎక్స్పీరియన్స్ ని ఎదుటి వాళ్ళకి షేర్ చేస్తే, మనకి కావలసినటువంటి మనకి రావాల్సినటువంటి ఆ అచీవ్మెంట్ ఏదైతే ఉందో, సక్సెస్ ఏదైతే ఉందో, అది ఎవరు ఆపలేరు అనే విషయం తెలిసి కూడా చాలా మంది ఆ ప్రయత్నం చేయడానికి ఏదేదో కారణాలు చెప్తూ ఉంటారు. దానికి ఎవరిని ఏమీ అనేదానికి లేదు కానీ, సో ఆ ప్రయత్నం చేసి ఇప్పుడు మీరు ఏదైతే నిర్ణయం తీసుకొని ఎస్ సార్ నేను చేస్తాను జూమ్ అని అన్నారో, ఆ థాట్ ఏదైతే వచ్చిందో ఆ థాట్ లోనే సక్సెస్ అన్నది వచ్చేసినట్టు అనమాట. ఇప్పుడు మీ గురించి చెప్పాలంటే, మీరు నాకు ఫస్ట్ టైం కలిసింది ఎక్కడంటే అమలాపురంలో మన విశ్వనాథ్ గారి యొక్క డిడి స్టోర్. అప్పుడు మ్యాక్ ఉండేది కాదు, డిడి స్టోర్ ఉండేది. అప్పుడు పరిచయం చేశారు. ఈ మేడం మన డైరెక్ట్ సెల్లింగ్ లో, అదే నెట్వర్క్ లో చాలా మంచిగా చేశారండి. సో మరలా ఇప్పుడు ఎస్ మేడం, ఎస్ నాకు బాగా గుర్తుంది. అవును, నానారెడ్డి గారు, ముస్తఫా గారు తీసుకొచ్చి పరిచయం చేశారు. సో నేను ఆల్రెడీ నెట్వర్క్ లో ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్స్ ఎంటర్ అవుతున్నప్పుడు నాకు చాలా చాలా ఆనందం అనిపించేస్తుంటది. ఎందుకంటే ఆల్రెడీ ఒక జర్నీ చేశారు, మరలా సెకండ్ ఇన్నింగ్స్ లాగా అనమాట. మరలా స్టార్ట్ చేస్తే ఆ ఊపు వేరేగా ఉంటదని బాగా నమ్మిన వ్యక్తుల్లో నేను కూడా అనమాట. సో చాలా చాలా ఎక్స్ట్రాడినరీగా షేర్ చేశారు మేడం. మీ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా నాకు కూడా తెలియదు. సో అదే ఈ జూమ్ లో 6 AM లో ఉండేటటువంటి గ్రేట్నెస్ అన్నమాట. సో మనం ఏదో కొంత తెలుసుకోగలుగుతాం కానీ వాళ్ళ గురించి డీటెయిల్ గా ఇన్ డెప్త్ లో తెలియాలి అంటే ఆ సక్సెస్ జర్నీని ఇప్పుడు మీరు షేర్ చేసిన విధంగా ప్రతి సిల్వర్ అండ్ అబోవ్ షేర్ చేస్తే అంతకు మించిన ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఇంకే వేరేదిగా మనం ఏమి ఇవ్వక్కర్లేదు మన ఫ్యామిలీకి. ఫ్రెండ్స్ మళ్ళీ చెప్తున్నాను, చూసారా ఈ రోజు మీరు చాలా అద్భుతమైన ఇన్ఫర్మేషన్ తీసుకున్నారని. మీరు అందరికీ తెలుసు, అది నాకు తెలుసు. మీ అందరికీ తెలుసు అనే విషయం నాకు తెలుసు, అంతే, అదంతే. కానీ మనందరం రియలైజ్ అవ్వాల్సిన విషయం ఏంటి అంటే, ఇదే ఇన్ఫర్మేషన్ ని మనం ఏదో రికార్డ్ చేసేసి అవతల వాళ్ళకి పంపించే దానికన్నా ఈ మార్నింగ్ 6 o'clock జూమ్ లో పవిత్రంగా ఉండేటటువంటి టైం ఈ మార్నింగ్ మన ఫ్యామిలీలో, అంటే మన టీమ్ లో ఉన్న వాళ్ళు ఎంత ఎక్కువ మందిని మనం ప్రమోట్ చేసుకోగలిగితే మన సక్సెస్ అంత అద్భుతంగా వస్తుంది. సో మరొక గ్రేట్ న్యూస్, గుడ్ న్యూస్